దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇందులో ఈ కూడికలో పాల్గొని ఆత్మీయ అభివృద్ధి పొందుకొని సాక్ష్యం ఇస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను. హల్లెలూయా. మరి నేను కూడా సాక్ష్యం చెప్పబద్దురాలనై ఉన్నాను. నా జీవితంలో దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడండి. ఈ కూడిక ద్వారా, ఈ యొక్క ఉదయకాలపు కూడిక ద్వారా ఎన్నో అద్భుతాలు. దీనికి మించి నేను నా సాక్ష్యాన్ని నేను ఏప్రిల్ 13, 2020 నుంచి స్టార్ట్ చేస్తాను. మనకి లాక్‌డౌన్ వచ్చింది మార్చ్‌లో. అప్పటికే రిటైర్ అయ్యాను. దేవుడు అద్భుత కార్యం అది. మరి నాకు 40 సంవత్సరాలు మరి నిండి నేను రిటైర్మెంట్ తీసుకున్నాను. ఫుల్ సర్వీస్ డిపార్ట్మెంట్‌లో 40 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ చేసి నేను రిటైర్మెంట్ అయ్యాను. రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఖాళీగా ఉన్నాను. ఏం చేయాలో తోచటంలా. నిద్ర పట్టటంలా. ఎందుకంటే నిరంతరం పని చేసే అలవాటు గదా! మరి రోజు 4 బస్సులెక్కి, బస్సులు దిగే అలవాటు. అక్కడ ఆఫీస్‌కెళ్ళినాక 8 గంటలు పని చేసే అలవాటు. ఇదంతటితోటి నా శరీరానికి ఇంకా నిద్ర పట్టటం లేదు. అసలు ఏమాత్రం గూడా ఏం చేస్తున్నానో తెలియట్లేదు. కానీ దేవుని మహాకృప లాక్‌డౌన్‌లో దేవుడు ఒక అద్భుతం చేశాడు. 28న నా బర్త్‌డే ఉంది. మార్చ్ 28న. పిల్లలు అది సెలబ్రేట్ చేద్దామని ఇంటికొచ్చారు. కానీ ఆల్ ఆఫ్ సడెన్ లాక్‌డౌన్ అయ్యేటప్పటికి 2 మంత్స్ మేమందరం కలిసున్నాం గృహంలో. 2 నెలలు మేము కలిసి ఆలయంలోకెళ్ళి ప్రేయర్స్ చేసుకున్నాం. కుటుంబంగా. కుటుంబం యావత్తుగా వెళ్లి ప్రతిదినము ఆలయంలో ఆరాధనలో గడిపాము. హల్లెలూయా! ఇది నా జీవితానికి మహా గొప్ప భాగ్యము. హల్లెలూయా! రెండవ మేలు 12న ఏప్రిల్ 12న మనకి ఈస్టర్ పండగయిపోయింది. ఇక నేను ఇంకేం చేయాలని ఆలోచిస్తా ఉన్నా. అంతకుముందు మాకున్న పరిచర్య ప్రార్థన పరిచర్య, ప్రేయర్ టవర్ పరిచర్య ఉంది. ఇప్పుడు నేను ఖాళీగున్నాను గదా! అది మా అమ్మ నడిపించేదప్పుడు. అమ్మ రిటైర్డ్ అయిపోయి నా దగ్గరుంది. 2000 ఆ ప్రాంతంలో అమ్మ నడిపించేది. కొంతకాలం నడిపించిందమ్మ. నేను ఖాళీగున్నాను గదా! ఈ పరిచర్యను నేను కొనసాగించొచ్చు కదా! అని ఏప్రిల్ 13థ్ నుంచి ఇక నేను ఫస్ట్ నా ముగ్గురు కోడళ్ళు పెట్టుకొని ఆ దినం మేము ప్రారంభించాము. ఇదిగో ఇట్టి విధంగా విజ్ఞాపన పరిచర్య మనం ప్రారంభించబోతున్నాం ఈ దినము నుంచని వాళ్ళతో ప్రారంభించిన తర్వాత ఇంకా నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను ఫోన్స్ చేసి చెప్పాను. అద్భుతం ఏంటంటే దాదాపుగా 70 మంది పైగా 11 గంటల నుంచి 2 గంటల వరకి కాన్ఫరెన్స్ కాల్‌లో ప్రేయర్స్ చేసేవాళ్ళం. ఒక దగ్గర నుంచి ఒక ఫోన్‌లోంచి ఐదుగురు, ఒక ఫోన్‌లోంచి ఐదుగురు అట్లా స్ప్రెడ్ అయిపోయి దాదాపు ఒక 4, 5 నెలలు అసలు ఒక డ్యూటీ లాగా ఉదయం నేను 11 గంటలు ఇక్కడ కూర్చుంటే 2 గంటలకే ఇక్కడి నుంచి లేచేదాన్ని. ఆఫీస్‌లో ఎట్లా పనిచేసేదాన్నో అట్లా అవిశ్రాంతంగా కూర్చొని ప్రేయర్స్ నడిపించేదాన్ని. అదయిపోయిన తర్వాత మరి ఆగస్టు 15న నాకు ఫోన్ కాలొచ్చింది. ఎస్తేర్ గ్రీట్ గారని ఆవిడ నాకు పరిచయమారనమాట. ఎక్కడో ఒక మీటింగ్‌లో ఆవిడ ఫోన్ చేశారు. ఇటు విధంగా మేము జూమ్ మీటింగ్స్ పెడుతున్నామండి. సాయంకాలం 5 గంటల నుంచి 7 గంటల వరకుంటది. మీరు జాయిన్ అవ్వండి అని నన్ను ఆహ్వానించింది. నేను జాయిన్ అయిన తర్వాత నేను, నయోమి అందులో పాటలు పాడేవాళ్ళం. తర్వాత వాక్య పరిచర్యకి నాకు సమయం ఇచ్చారు. తర్వాత అందులో చాలా దేశాల నుంచి దైవజనులు జాయిన్ అయ్యేవాళ్ళు. వాళ్ళందరికి కూడా నేను తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసేదాన్ని. అట్టి విధంగా ఆ 1 ఇయర్ గడిచిపోయింది. 2021 ఆగస్ట్ వరకు గూడా ఆ పరిచర్య కొనసాగింది. ఆ తర్వాత గూడా అది సీపీఎంగా క్రిస్టియన్ పీస్ మేకర్స్‌గా రూపుదిద్దుకుంది. అందులో ఇప్పుడు మేము కంటిన్యూ అవుతున్నాం. ఎవ్రీ ట్యూస్‌డే అది జూమ్ మీటింగ్ జరుగుతా ఉంది. ఇయర్‌లీ ట్వైస్ ఫిజికల్ మీటింగ్స్ గూడా జరుగుతా ఉన్నాయి. ఈ మధ్య అది రిజిస్టర్డ్ చేశారు బాడీని. అందులో నన్ను గూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా తీసుకున్నారు. ఆ విధంగా దేవుడు నన్ను హెచ్చింప చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 4న నయోమి నాకొక మాట చెప్పింది. "అత్తమ్మా స్టీఫెన్ పాల్ గారు వాళ్ళు మార్నింగ్ ప్రేయర్స్ స్టార్ట్ చేశారు. ఆన్‌లైన్ ప్రేయర్స్ స్టార్ట్ చేశారు" అంది. అవునా! అట్లయితే మనమెందుకు చేయగూడదు? ఎటు కాన్ఫరెన్స్ కాల్స్ ప్రేయర్ చేస్తున్నాం కదా! అదే ప్రేయర్‌లు మార్నింగ్ మనం కూడా చేద్దామని 5 గంటల కోసమని నేను చాలా మందిని సంప్రదించాను. ఇట్లా 5-6 ప్రేయర్ చేద్దాము, పాటలు పాడుకుందాము, దేవుని స్తుతిద్దాము, దేవుని ఆరాధిద్దాము, ఇలాగ వాక్యం చెప్పుకుందాం అని ప్రోత్సహిస్తే అసలు ఎవరైతే ఆ యొక్క కాన్ఫరెన్స్ కాల్‌లో ప్రేయర్స్ చేస్తా ఉన్నారో వారందరూ కూడా మార్నింగ్ ప్రేయర్‌కి ఆకర్షితులై వచ్చేసారు. అట్టి విధంగా చాలా కాలము
కాన్ఫరెన్స్ కాల్‌లో ప్రే చేసాం. అయిన తర్వాత దీనికంటే గూగుల్ మీట్ బాగుంది. గూగుల్ మీట్‌లో కలుసుకోవచ్చు అని చెప్తే గూగుల్ మీట్ కొంతకాలం చేసాం. ఆ తర్వాత ఈ యొక్క చెప్పే వర్తమానాలు ఇవన్నీ కూడా మనం వాడబడుతున్న ఇవన్నీ కూడా మరి చక్కగా రికార్డ్ చేయొచ్చని తెలిసింది. ఏది జూమ్ ద్వారా. మరి జూమ్‌కి నెలకు 2000 కట్టి మరి ఆ జూమ్ మీటింగ్స్ కూడా పెట్టాము. అనేకమైన వీడియోస్ కూడా రికార్డ్ చేస్తూ వచ్చాం. మీరందరూ పాడిన పాటలు, చెల్లించిన స్థుతులు, మరి యెహోవా పరిశుద్ధుడు, ప్రార్థనలు అవన్నీ గూడా దాదాపు గత సంవత్సరం క్రితం వరకు కూడా అన్నీ కూడా రికార్డ్ అయిన దాదాపు 3000 మరి వీడియోస్ మన యొక్క ఛానెల్‌లో 'సారా ప్రభు' అనే ఛానెల్‌లో 3000 వీడియోస్ ఉన్నాయి. అందులో మీరు కూడా పాలిభాగస్తులై ఉన్నారు. హల్లెలూయా! అయిపోయింది గదా! ఈ యొక్క ఉదయకాలం ప్రార్థనల ద్వారా పరిచర్య ఎంతగా విస్తరిస్తుందంటే, దేవుడు నాకు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేయటానికి నాకివ్వబడిన ఆ జ్ఞానము, ఆ తలాంతుని విస్తరింపచేశాడు. ఇప్పటికి నేను 3 బుక్స్ నేను ట్రాన్స్‌లేట్ చేశాను. దాదాపు 200, 300 పేజీలున్న పుస్తకాలని మరి నేను కూలంకషంగా స్టడీ చేసి పదం నేను అర్థం చేసుకుంటూ మరి ట్రాన్స్‌లేట్ చేయటానికి దేవుడు కృప దయచేసారు. ఇది నా జీవితానికి ఎంతో గొప్ప ధన్యకరమైన ఆశీర్వాదం అనుకుంటున్నాను. మనకి తలాంతులుంటం వేరు. వాటిని దేవుని పరిచర్యలో ఖర్చు పెట్టడం వేరు. అట్టి విధంగా అదయిపోయిన తర్వాత మరి ఇంకా నువ్వు ఒక అదే విధంగా ఒక మ్యాగజైన్‌కి ప్రతి నెల గూడా నేను ట్రాన్స్‌లేట్ చేసి పంపిస్తా ఉన్నాను. ఇది గూడా గొప్ప ఆశీర్వాదం. మరి ఆ తర్వాత రేడియో 'నీ స్వరం' అనే రేడియోలో వైస్ వుమన్ అనే సీరీస్‌లో వాక్య పరిచర్య చేశాం. ఆ తర్వాత మరి గ్రేస్ తెలుగు క్రిస్టియన్ రేడియో వాళ్ళు పరిచయం కావటం, మరి జాస్మిన్ సామ్ గారు, నేను పోటీ పడి అందులో వాక్యాలు చెప్పటం. నిజంగా ఒక రోజున ఆయన 150 డే ఎపిసోడ్ అని పెట్టాడు. అంటే దేవుని వాక్యము ఇంత ముమ్మరంగా 150 దినాలు ప్రచురించటానికి దేవుడు కృప దయచేసాడబ్బా! అది చదివి చూసి నాకెంత హృదయం ఉప్పొంగిందో చెప్పొద్దు. ఆఫ్టర్ ఆల్ వాట్ వి ఆర్ ఈ విధంగా దేవునికి సమర్పించుకొనుట ద్వారా, దేవుని పరిచర్య చేయటానికి పూనుకొనుట ద్వారా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. అదయిపోయిన తర్వాత జాన్ ఎపిస్తల్స్ ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నాము. మరి మరి అంతేకాదు స్త్రీల పరిచర్య అనేది నాకు చాలా పిచ్చి. స్త్రీలంటే పిచ్చి. స్త్రీల పరిచర్య అంటే చాలా పిచ్చి. దేవుడు నాకు దర్శనమిచ్చిన తర్వాత మరి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలోకి వెళ్లి అనేక మంది స్త్రీలను నేను బలపరిచాను. కానీ ఇప్పుడు అద్భుతం ఏంటంటే, ఆ దినము 2000 నుంచి నేను చేస్తున్న ప్రార్థనలు ఫలించి, ఇప్పుడు ఏ ఏరియాలో చూసినా మరి ఆ యొక్క పాస్టర్స్ ఫెలోషిప్‌తో పాటుగా పాస్టర్‌ల ఫెలోషిప్స్ గూడా ఇప్పుడు వెలుగులోకొచ్చినియి. అనేక మంది స్త్రీలు వారి సంఘాల్లో, వారి అసోసియేషన్స్‌లో నెలకొకసారి కూడుకొని మరి దేవుని కార్యాలు జరిగిస్తున్నారు. కొన్ని లోకానుసారంగా జరుగుతున్నాయి. పోనీ ఎవరి లెక్క వాళ్ళు అప్పచెప్పుకుంటారు. వాళ్ళ పిలుపుకు తగినట్లుగా మరి యథార్థంగా జీవించారా? దేవుని చేత ఆశీర్వించబడతారు. మరి వాళ్ళు నామకే వాస్తే చేస్తే దాని ప్రతిఫలం వాళ్ళు పొందుకుంటారు. కానీ దేవుని నామం పేరట స్త్రీలు ఆత్మలో పురికొల్పబడి దేవుని కొరకైన పాత్రలుగా వాడబడుతున్నారు. అదే నా గొప్ప సంతోషం. స్త్రీలు వంటగదులకే పరిమితం కాకుండా మరి విద్యా విహీనులుగా ఉండకుండా తమలో ఉన్న తలాంతులను మరి బరి చేసేసి, సమాధి చేసేసి నిస్సహాయులుగా ఉండటానికి వీల్లేదండి. స్త్రీలు పురుషులతో పాటు స్త్రీలము మనము కూడా సమానంగా సృజించబడ్డాము. మనకు కూడా దేవుడు తెలివి, బుద్ధి, జ్ఞానము, వివేకము అన్నీ మనకు కూడా ఇచ్చాడు కదా! నైపుణ్యత ఇచ్చాడు. మనము దేవుని కొరకు బలమైన సాధనాలుగా వాడబడతాం. కనుక స్త్రీలందరూ గూడా క్రైస్తవ స్త్రీలందరూ గూడా మరి ప్రకటించే స్త్రీలుగా మార్చబడాలన్నది నా అభిలాష. ఎలా చేయబడతాం? స్తుతులు చెల్లించడం నేర్చుకోవాలి. పాటలు పాడే నైపుణ్యత సంపాదించుకోవాలి. ఆ తర్వాత దేవుని నామాలు ప్రస్ఫుటంగా పలకగలిగిన వాచకం మనకుండాలి. తప్పులు లేకుండా దేవుని నామాన్ని పలకగలిగిన ఆ యొక్క మరి స్పష్టంగా మాట్లాడే అభ్యాసం మనకు కలిగుండాలి. అంతేగాదు ప్రార్థన, విజ్ఞాపనలు కదా! కన్నీటి ప్రార్థనలు మన ఎదుటివారి సమస్య మన సమస్యగా చేసుకునే ఆ ప్రార్థన అభిషేకము, ఆత్మ అభిషేకము, వాక్య అభిషేకం మనం పొందుకొని ఉండాలి కదా! ఈ యొక్క కూడిక ద్వారా మనం ఎన్ని కార్యాలు చేసాము.
బైబిల్ రీడింగ్ చేశాము. ఉదయం 6 గంటల నుంచి 6 గంటల వరకి మరి విజ్ఞాపన ప్రార్థనలు చేశాము. 10-5 ప్రార్థనలు చేశాము. అవునా కాదా? ఇంకను స్తుతి ఆరాధన కూడికలు పెట్టాము. అసలు ఎన్ని విధాలుగా కార్యక్రమాలు చేయగలమో అవన్నీ గూడా మనం చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడే వెనకబడ్డాం. నేనే వెనకబడ్డాను. నా పనుల బిజీతో నేను వెనకబడ్డాను. మరి మరి తిరిగి కొనసాగింప చేయటానికి దేవుడు కృప దయచేయును గాక. కదా! మనం పరిచర్య చేయటానికి పూనుకుంటే ద్వారాలు ఆటోమేటిక్‌గా తెరవబడతాయండి. జాస్మిన్ సామ్ గారు మన దగ్గర జాయిన్ అయినప్పుడు మరి కొంతమందికే పరిచయము. ఆ కర్నూలు వారి వరకే పరిచయము. ఇప్పుడు షీ ఈస్ ద ఫేమస్ వుమన్ కదా! రేడియో ద్వారా ప్రపంచ యావత్తుకి వెళ్ళిపోయింది. మన పరిచర్య ద్వారా మరి హైదరాబాద్‌లో పరిచయం అయిపోయి బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ బాప్టిస్ట్ చర్చ్ లో వాక్యం చెప్పటానికి దేవుడు తనకి అద్భుతమైన అవకాశం అసలు అది తన జీవితంలో ద గ్రేటెస్ట్ మరి గ్రేస్ అనుకుంటాను నేను. అంత పెద్ద సంఘంలో ఒక స్త్రీ మరి పరిచర్య చేయటం అంటే అది ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళు అవకాశం ఇస్తారు. బయట వాళ్ళకి ఇవ్వరు. కానీ దేవుడు తనకి అద్భుతమైన అవకాశం. కారణం ఏంటంటే నేను చెప్పొచ్చేది ఒకటే. ఇక్కడ మీరు రీచార్జ్ అవ్వండి. మార్నింగ్ ప్రేయర్ లో రీచార్జ్ అవ్వండి. పోయి వాడబడండి. రిసీవ్ అండ్ రిలీజ్. పొందుకోకుండా మనం దాన్ని రిలీజ్ చేయలేం. పొందుకోండి, నింపబడండి. ఆ నింపుకున్న దాన్ని అనేక చోట్లకు వెళ్లి రిలీజ్ చేయండి. అదే మీకు నేర్పించేది. మనలో లేకుండా మనం వాడబడలేం. కత్తి పదును కలిగి ఉంటేనే కొయ్యగలగదు కదా! మనం పదును పెట్టబడిన, ఒరిపిడి పెట్టబడిన, నురిపిడి పెట్టబడిన ఆ కత్తుల వలె దేవుడు తన చేతిలో రెండంచుల వాడగల ఖడ్గమనే వాక్యాన్ని మనకిచ్చాడు. వాక్యాన్ని చదువుదాము. అభిషేకంతో నింపబడదాము. వాక్యం ప్రకటించే ఆ నేర్పును మనం పొందుకున్నాము. అంతేకాదు దేవుని కొరకు బలమైన సాధనాలుగా వాడబడదాము. దేవునిలో మరి యొక్క మరి మనము మేలు పొందుకుంటూ అనేక మంది కొరకు విజ్ఞాపన కర్తలుగా ఉందాం. మనం మేలు పొందుకుంటాం. ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయంగా మనకు మేలు చేస్తాడు. కానీ దేవుడు మనెందుకు పెట్టాడంటే అనేక మంది కన్నీరు తుడవటానికి, అనేక మంది శ్రమలలో మనం పాలి భాగస్తులు కావడం, అనేక మంది మరి స్వస్థతలు లేక విసిగి వేసారని స్థితిలో ఉన్నారు. వారికి స్వస్థతలు, విడుదలలు ప్రకటించడానికి దుష్టుడైన సాతాను అనేక మందిని పట్టి బంధించి ఉన్నాడు. వాడు బంధకాలు తెగ్గొట్టడానికి మనమేం చేయబడాలి? అభిషేకంతో నింపబడాలి. నేను మీకు నేర్పించేది అదే. నేను నేర్చుకుంటున్నాను దేవుని సన్నిధిలో. నిజంగా ఈ ఉదయకాలపు ప్రార్థన ద్వారా అసలు 1500 మనం సెలబ్రేట్ చేసుకున్నాం. 2000 కూడా చేయాల్సింది కానీ నేను ఎట్లానో ఏమరపాటైంది. ఈరోజు 2100 100th దినాన్ని 2100th దినాన్ని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దేవుడు చేసిన ఈ మేళ్ళు, ఈ ఉపకారాలు మరి ఈ అద్భుత రీతిలో మన తలాంతులు విస్తరింప చేసి అందరినీ ఘనమైన పాత్రలుగా వాడుకుంటున్నాడు కదా! సండే టీమ్ మొదలుకొని మరి సాటర్డే టీమ్ వరకు కూడా వారి వంతులు 5 అవుతుందంటే అట్లా పక్షుల్లాగా వాలిపోతారండి. నేను ఓపెన్ చేయటం ఆలస్యం గాని, అసలు అందరూ అట్లా జాయిన్ అయిపోతారు. నాకెంత అడ్మైర్ అయిపోతాను ప్రతి ఉదయకాలము. ప్రభువా! నాలో ఇంత ఆసక్తి పెట్టావా? ఇంత భయభక్తులు పెట్టావా? మా టీమ్‌ని నువ్వెంత ప్రత్యేకంగా ఆశీర్వదించావు అని ఎంతగానో నేను చాలా అంటే చాలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా. ఇక్కడ స్తుతులు చెల్లించినంత సమయము నేను చాలా సార్లు మరి ఆయనలో లీనమైపోయి కొన్నిసార్లు కన్నీరు కూడా గారుస్తాను నేను. ప్రభువా! మా టీమ్‌కి ఇచ్చిన ధన్యత కొరకే నీకు వందనాలయ్యా అని నేనెంతగానో దేవునికి నేను మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనలో మరి నేను కూడా బలం పొందుకుంటూ మరి మీ సహకారం లేనిదే నేనొక్కదాన్నే చేయగలిగేదాన్ని కాదండి. నాకు మిమ్మల్ని దేవుడు సహకారులుగా ఇచ్చాడు. మొట్టమొదటిగా మినిస్ట్రీస్‌లో నాకు కోడళ్ళనిచ్చాడు. ఆ తర్వాత ఆత్మీయ కుమార్తెలనిచ్చాడు. ఆత్మీయ తల్లులనిచ్చాడు. ఆత్మీయ సహోదరులనిచ్చాడు. మీ అందరిని బట్టి దేవునికి మహిమారోపిస్తున్నాను. మనము మన కుటుంబాలకు, మన సంఘాలకు మనం రిప్రజెంటేటివ్స్. సేవ సమాజానికి మనం రిప్రజెంటేటివ్స్ మనం. కనుక మన ఆత్మీయ జీవితాన్ని మరి మనం దేవుని లోతుల్లోకి నడిపించుకుందాం. మనం బలం పొందుదాం. మనలో ఉన్న బలాన్ని, అభిషేకాన్ని అనేక మందికి పంచిపెడదాం.
ప్రేమ పొందుకున్నాం దేవుని యొద్ద నుంచి. ఈ ప్రేమను అనేక మందికి పంచిపెడదాం. దేవుని యొద్ద నుంచి ఆదరణ పొందుకున్నాం. ఈ ఆదరణ అనేక మందికి పంచిపెడదాం. మనం చేయవలసినదే. ఏది పొందుకున్నామో అది ప్రపంచానికి పంచిపెట్టబద్దులమైన. మీరు ఉచితంగా పొందుకొని ఉన్నారు. ఉచితంగా దానిని పంచిపెట్టుడి. థర్డ్ సాటర్డే ఫిజికల్ మీటింగ్సే, లేకుంటే ఈ యొక్క జూమ్ మీటింగ్సా, లేకుంటే వాట్సాప్ మీటింగ్స్, అది ఏదైనా కూడా, ఏ కూడిక పెట్టినా మీ సహకారం లేనిదే నేను ముందుకు కొనసాగలేను. దేవుడు నాకిచ్చిన ఈ యొక్క కుటుంబం హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్స్ టీమ్ కుటుంబాన్ని బట్టి దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను. మీరందరూ నా ప్రియులైన మరి బిడ్డలైనారు. నా ప్రియులైన సహోదర సహోదరులై ఉన్నారు. మీరు చెప్పిన సాక్ష్యాలన్నిటిని బట్టి ఈ విధంగా 2100 డే 100th డే సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు దయచేసిన కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా చాలా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. వాటన్నిటిలో కూడా దేవుని హస్తం తోడుగా ఉండి ఇంకను ఘనమైనటువంటి సాక్ష్యాలు చెప్పటానికి ఆ ఘనుడైన మహామహుడైన మహోన్నతుడైన దేవునికి మహిమ తెచ్చు పాత్రగా ఉండటానికి దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యాలు ఇచ్చి దీర్ఘాయువిచ్చి ఆత్మలో వర్ధిల్లింపచేసి అన్ని విషయాల్లో వర్ధిల్లింపచేసి ఆయనలో మనల్ని సంపూర్ణులుగా చేసి మనము ఆ యొక్క సంపూర్ణతలో నిలబడుతూ అనేక మంది ఎదుట సాక్షులుగా నిలబడటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక.